మియాపూర్ చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు ఇది అమల్లో ఉండనుంది. ఈ మేరకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ చర్యలు చేపట్టారు. సర్కార్ భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. సేరింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్ నగర్ సమీపంలోని సర్వే నెంబర్ 100-101లో దాదాపు 52.5 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2000 మంది ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మియాపూర్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. దీని గురించి డీటెయిల్స్ ఏంటి? సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నిన్న జరిగినటువంటి ఘటనని దృష్టిలో పెట్టుకుని కమిషనరేట్ పరిధిలో ఎక్కడ కూడా శాంతి భద్రతలను విఘాతం ఏర్పాటు చేయకుండా, చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా, ముఖ్యంగా మియాపూర్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ ఏర్పాటు చేస్తూ ఈ సెక్షన్ అమల్లోకి తీసుకొస్తా ఉన్నాము. ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా గుంపులుగా ముగ్గురికి మించి వ్యక్తులు ఎక్కడైనా గ్యాంగ్ గా కనిపిస్తే మాత్రం ఇమీడియట్ గా వారిని క్రిమినల్ కేసులు నమోదు చేసి వారందరినీ కూడా జైలుకు పంపిస్తామంటూ కూడా పోలీస్ కమిషనర్ హెచ్చరించడం జరిగింది. నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 100-101లో 500 ఎకరాల కూడినటువంటి ప్రభుత్వ స్థలాన్ని చాలా రోజులుగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు వాటిని ప్రైవేట్ భూములుగా ఇతరులను నమ్మించి ఆ డబ్బులు దండుకొని వారికి భూములు అమ్ముతా ఉన్నారంటూ కూడా పోలీసుల దృష్టికి రావడంతో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు పోలీసుల సహాయం తీసుకొని ఆ సర్వే నెంబర్ 100-101లో వేసినటువంటి గుడిసెలని, ఇండ్లని, ఆ ప్రహరీ గోడలన్నిటిపై కూడా నిన్న పోలీసుల సహాయంతో రెవెన్యూ అధికారులు కూల్చేయడం జరిగింది. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడము, పోలీసులు వారందరినీ కూడా అక్కడ కూడా చితరగొట్టడము, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా పోలీసుల పైన రాళ్లు విసరడము, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడము, పోలీసులను అక్కడి నుంచి తరిమి కొట్టేటువంటి ప్రయత్నాలు చేసినందుకు పోలీసులు ఈ సెక్షన్ ని అమల్లోకి తీసుకొస్తూ గుంపులుగా ఎక్కడ కూడా కనిపించకూడదు, ఇదంతా కూడా ప్రైవేట్ ల్యాండ్ కాదు, ప్రభుత్వ ల్యాండ్, మీరు రియల్ ఎస్టేట్ మాఫియా దళారులు చెప్పినటువంటి మాటలు విని వారి మాయలో పడి ఈ ల్యాండ్ ని మీరు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు, ఇది ప్రభుత్వ ల్యాండ్, ఇదంతా కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ ల్యాండ్ ని కొనడానికి సాహసం చేయకండి, ఇదంతా కూడా ప్రభుత్వ ల్యాండ్ కిందక వస్తుంది, ఎప్పుడైనా భూములు కొనుగోలు చేయాలన్నా ఖచ్చితంగా రెవెన్యూ రికార్డ్స్ ని పరిశీలించిన తర్వాతే భూములు కొనుగోలు. ఈ రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరు ఈ రూల్స్ ని అతిక్రమించినా, ఎవరు మళ్లీ పోలీసుల విధులకు ఆటంకం ఏర్పాటు చేసినా, ఎవరు రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేసినా ఖచ్చితంగా వారందరిపై కూడా 144 సెక్షన్ లో భాగంగా ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం ఈసారి కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేస్తూ ఉదయం ఆ ప్లేస్ ని విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేసి స్పెషల్ టీమ్స్ అక్కడ ఏర్పాటు చేసి స్థానికులు గాని ఎవరు గాని సామాన్య ప్రజలు అటువైపుగా రాకుండా ఓన్లీ ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ డిపార్ట్మెంట్ అధికారులకి అనుమతి ఇచ్చే విధంగా మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం ఈ భూముల ఏర్పాటు విషయంలో అక్కడ గుడిసెలని తొలగిస్తూ పోలీసులు పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంటా ఉన్నారు రెవెన్యూ అధికారులను. ఒక విషయం తెలుసుకున్నటువంటి వెంటనే గతంలో కొన్నటువంటి బాధితులంతా కూడా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అయినటువంటి వెంటనే అక్కడికి చేరుకొని తమ భూములు తమకు హ్యాండ్ ఓవర్ చేయాలి, తాము డబ్బులు పెట్టి కొన్నటువంటి భూములు, తమ పేరు పైన అగ్రిమెంట్ అయినటువంటి భూములు అంటూ మాత్రం బాధితులు తీవ్ర మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ అది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి అంటూ మాత్రం జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు దీని పూర్తి హక్కులు ప్రభుత్వానిదే అంటూ కూడా ఆ ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై చేసి చుట్టుముట్టు అంతా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామంటూ మాత్రం పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. బాధితులు ఎవరైతే డబ్బులు కట్టి మోసపోయారో, మీకు మాయమాటలతో నమ్మించి డబ్బులు మీతో కట్టించారో వారిపైన మీరు ఫిర్యాదులు అందజేస్తే వారిపైన కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించడం జరిగింది. రవితేజ, అయితే దీని మీద అసలు ఎందుకు మహిళలు గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు సార్? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? చాలా మంది ఈ ల్యాండ్ నిరుపయోగంగా ఉన్నటువంటి ల్యాండ్, ఇది ఎవరి ఆధీనంలో లేనటువంటి ల్యాండ్, ఇక్కడ గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వమే దిగొచ్చి ఆ ల్యాండ్ తమకు గదాల కింద కేటాయిస్తే తాము లాభపడతామన్న ఉద్దేశంతో కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాకి చెందినటువంటి వ్యక్తులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, కొంతమంది రెవెన్యూ సిబ్బంది సహకారంతో
అక్కడ గుడిసెలు వేసుకొని ఆ ల్యాండ్ ని పూర్తి స్థాయిలో ఆక్రమించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొన్ని ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వ స్థలంలో కొంతమంది ఎకరాల కొద్ది కూడా ఇతర వ్యక్తులకు అగ్రిమెంట్ చేసి దాని ద్వారా డబ్బులు కూడా కోట్లాది రూపాయలుగా ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళని మోసగించినటువంటి కేసులు కూడా ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం తమకు పట్టాలు కేటాయించి ఆ భూములని సామాన్య ప్రజలకు వదిలేస్తున్న ఆలోచనతోటి కొంతమంది ఇచ్చినటువంటి సలహాల మేరకు వీళ్ళు గుడిసెలు వేసుకోవడము, ఆ గుడిసెలన్నీ కూడా ప్రభుత్వ భూమిలో అక్రమంగా చొరబడి అక్రమంగా అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు వారందరినీ కూడా అక్కడి నుంచి తొలగించి కొంతమందిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సాధారణ ప్రజలు నిన్న పోలీసుల సమక్షంలో అవన్నీ కూడా తొలగింపు చర్యలు చేపడతా ఉండగా సాధారణ ప్రజలందరూ కూడా పోలీసులపై తిరగబడి వారిపైన రాళ్లు విసిరేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ గల కారణం రియల్ ఎస్టేట్ మాఫియా, దళారుల మాఫియా. అక్కడ ప్రభుత్వ భూమని తెలిసి దాన్ని ప్రైవేట్ భూమని చెప్పి మాయమాటలు చెప్పి బాధితులను మోసం చేసి కోట్లాది రూపాయలుగా డబ్బులు ఆక్రమణకు గురి చేశారనే దానిపై కూడా వారే ప్రధానమైనటువంటి కార్యక్రమం. వారందరినీ కూడా గుర్తించే పనిలో పడ్డారు. ఈ బాధితుల నుంచి కూడా ఫిర్యాదు అందజేసి ఎంత మేరకు డబ్బులు చెల్లించారు, ఎన్ని ప్లాట్లు వీరు కొనుగోలు చేశారనే దానిపై కూడా బాధితుల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదును బట్టి నిందితులను గుర్తించి వారందరినీ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సౌమ్య. థ్యాంక్ యూ రవితేజ.